ఇక అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో పెన్షన్లపై ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వస్తుంది అధ్యక్ష, 53,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా భార్య కనుక చనిపోతే, భర్త చనిపోయిన తర్వాత భార్య కనుక చనిపోతే, వారసులు ఎవరు కనుక లేకపోతే చివరిగా వాళ్ళకు వచ్చే అమౌంట్ 53 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది అధ్యక్ష. రిటైర్మెంట్ తర్వాత 60% సవరణ చేస్తే 78 లక్షల రూపాయలు వస్తుంది. వారసులు ఎవరు లేకపోతే పెన్షన్ ఆగిపోతే 53 లక్షల రూపాయలు వస్తుంది అధ్యక్ష. అందువల్ల పాత పెన్షన్ విధానం అనేది గ్యారంటీ ఉంది. పాత పెన్షన్ విధానంలో వేరే రకమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయని అంటున్నారో కొంత ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే అమౌంట్స్లో మాత్రం ఇవాళ కొత్త పెన్షన్ విధానంలో ఎక్కువ వస్తుంది తప్ప పాత పెన్షన్ విధానం కాదని తమ ద్వారా సభ్యులకు విన్నవిస్తారు అధ్యక్ష. చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని ఈ దేశంలో ఉండే 3 రాష్ట్రాలు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, త్రిపుర మాదిరిగా మన రాష్ట్రం కూడా ఈ పాత పెన్షన్ని అమలు చేస్తే బాగుంటుందని కోరినాం. రెజల్యూషన్ పాస్ చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. కనీసం అది కూడా చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే డెత్ కమ్ డిసేబిలిటీ గ్రాట్యుటీ ఇస్తున్నారో మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగులకు కూడా ఆ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయమని కోరుతున్నాను. మళ్ళా మంత్రి గారు చెప్పినట్టుగా కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారంగా చనిపోతే లేకుంటే రిటైర్మెంట్ అయితే 75 లక్షలు, దాని తర్వాత 40% ఏదైతే వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారో వాటికి 53 లక్షలు వస్తే మళ్ళీ ఎందుకు ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు? మాకు పాత స్కీమే కావాలని అంటూ ఉన్నారు. కొత్త స్కీమ్లో లాభం ఉన్నప్పుడు కొత్త స్కీమ్ ఆహ్వానించాలి, కానీ మాకు పాత స్కీమ్లోనే ఉంచామని ఎందుకు కోరుతా ఉన్నారు వాళ్ళు? ఆ అనుమానం కూడా వారు నివృత్తి చేయాల్సిందిగా తమ ద్వారా కోరుతున్నాను. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవనీయులు చిన్నారెడ్డి గారు కనుక వారికైనా అనుమానం ఉంటే మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అక్కడ పోయి ఈ లెక్కలను కూడా తీసుకోవచ్చు. ఎంప్లాయీస్ చాలా చైతన్యవంతమైన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. మీరే చెప్పిండ్రు, మొదటి నుంచి కూడా తెలంగాణ అనేక ఉద్యమాలలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర మరవలేదు అధ్యక్ష. తప్పకుండా ఎంప్లాయీస్ పట్ల, మరీ ముఖ్యంగా ఎంప్లాయీస్ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ ఉంది. ఎంప్లాయీస్కి ఏదైనా చేయాలని తపన ఉండే ప్రభుత్వం కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడొద్దు, ఎందుకంటే ఆనాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆనాడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి ఆనాడు ఈ జీవో నంబర్ 655 కానీ జీవో నంబర్ 654 కానీ తేవలసిన అక్కర లేకుండే, అమలు చేయాల్సిన అక్కర అంతకుండా కూడా లేకుండే 10 ఏళ్ళు మాత్రం బ్రహ్మాండంగా మీరు అమలు చేసి ఇవాళ మీరు అధికారం నుంచి వెళ్ళిపోగానే ఈ డిమాండ్ చేయడం మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. అయినా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి డిమాండ్ చేయడం మీ బాగానే ఉంది, కానీ ఉద్యోగులు మాత్రం మీరేదో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మా కోసం ఉండాలనే భావన మాత్రం ఉద్యోగులలో ఉండే ఆస్కారం లేదు. ఎందుకంటే దీనికి కారకులే మీరు, దీన్ని తెచ్చిందే మీరు కాబట్టి ఆస్కారం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వాలి, గౌరవప్రదంగా బతకాలని చెప్పి 43% ఫిట్మెంట్ ఇచ్చి ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సాలరీస్ ఎక్కువ పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే కూడా దాన్ని లీవ్ కన్వర్ట్ చేసి జీతం ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇదే అధ్యక్ష. అంతేకాదు ఇవాళ మహిళా ఉద్యోగులకి గతం కంటే ఇవాళ మహిళా ఉద్యోగులకి కేవలం మెటర్నిటీ లీవ్ మాత్రం ఉంది అధ్యక్ష. కానీ ఒక 3 నెలల వరకు పిల్లలు పెంచుకోవడానికి కోసం కూడా లీవ్ మంజూరు చేసిన అధ్యక్ష. అనేక రకాల ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది అధ్యక్ష.